మీకొక విషయం తెలుసా? తమిళనాడులో ఒక పురాతన మురుగని ఆలయం ఒక అద్భుతమైన రహస్యం ఉందంట. ఏమంటే పగటిపూట ఆలయం నిశ్శబ్దంగా సాధారణంగా ఎవరు గమనించిన స్థలంలాగా ఉంటుంది. కానీ గ్రామస్తులు మాత్రం ఒక గుసగుస చెప్తూ ఉంటారు. అచ్చం రాత్రి 12 గంటలకి మురుగడు చిన్నపిల్లోడుగా వస్తాడని. ప్రతి రాత్రి పూజారి అన్ని దీపాలను ఆర్పేసి గర్భగుడి తలుపులు వేసి వెళ్తాడు. కానీ ఉదయం తిరిగి వచ్చినప్పుడు ఒక అద్భుతం కనిపిస్తుంది. పూర్తిగా ఆరిపోయిన దీపం కొత్తగా వెలుగుతున్నట్లు మెరిసిపోతూ కనిపిస్తుంది. అలాగే గర్భగుడి ముందున్న నేలపై చిన్న చిన్న పాదముద్రలు కనిపిస్తాయి. ఆ పాదముద్రలు గర్భగుడి నుంచి బయటికి ఆలయ చెరువు వరకు వెళ్ళి అక్కడ మాయమైపోతుంది. ఒకరోజేళ్ల క్రితం ఒక యువ పూజారి ఈ రహస్యం ఎలా అయినా తెలుసుకోవాలని చెప్పేసి ఆలయంలో ఒక స్తంభం వెనుక దాగి కూర్చున్నాడు. అర్ధరాత్రి 12 గంటల సమయం అవ్వనే అయ్యింది. అప్పుడు గంట శబ్దం మ్రోగుతూ ఉంది. ఈ చిన్న గంట స్వయంగా మోగింది, ఎవ్వరూ మోగించల. ఒక చల్లని గాలి ఆలయం అంతా వెంటనే ప్రవహించింది. తర్వాత అతని కళ్ళ ముందు ఒక దైవ దృశ్యం ప్రత్యక్షమయ్యింది. ఆ సమయమున ఒక చిన్న బాలుడు తలపై నెమిలి పింఛంతో చేసిన కిరీటం, చేతిలో వెలుగుతో కాంతించే చిన్న ఆయుధంతో అతను గర్భగుడిలోకి నడుస్తుంటే అడుగుల శబ్దం కూడా రాలేదు. కానీ ఆలయం అంతా బంగారు వెలుగుతో నిండిపోయింది. పూజారి ఆశ్చర్యంతో ఊపిరి పీల్చుకోలేకపోయాడు. ఆ చిన్న బాలుడు తిరిగి చూసి మృదువుగా ఇలా అన్నాడు, ఇక్కడికే ప్రతి రాత్రి వస్తాను, ఎందుకంటే ఇక్కడ భక్తుల బాధలు పోతాయి. అంతే, ఒక నీలిరంగు కాంతి మెరుపులో అతను ఒక్క క్షణంలో అంతర్ధానం అయ్యాడు. తరువాత ఉదయం గ్రామస్తులు పూజారిని చూసేందుకు వచ్చేసరికి అతను మాట్లాడలేకపోయాడు. ఆ రోజు నుంచి ఆలయాన్ని ఇలా పిలుస్తున్నారు, కుళందై మురుగన్ సన్నిధి అని జరుగుతుందని గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. మీకు గనక సుబ్రహ్మణ్య స్వామి నచ్చినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి కమెంట్ పెట్టండి.